విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రాజీనామాల పర్వం నడుస్తోంది, వలసల పర్వం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి వైపు ప్రజాప్రతినిధులు వెళ్తున్న వాతావరణం కనపడుతుంది. ఇంకా జాయినింగ్స్ లేనప్పటికీ తమ పదవులకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని షాక్కి గురి చేస్తుంది. దీంతోపాటు గుడ్లవల్లూరు ఘటన, హాస్టల్స్లో విద్యార్థులకు సంబంధించిన ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. ఏంటి మీ పార్టీ వలసల వైపు ఎందుకు వెళ్తుంది? వలసలు 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 పార్టీపై నమ్మకం లేకుండా పోయిందా జనాలకి, మీ నాయకత్వానికి? అందరికీ నమస్కారం సార్. కూటమి నేతల మాటలు ఎలా ఉన్నాయంటే, చెప్పేవి నీతులు, చేసేవి బూతులు, తవ్వేది గోతులు. మీ వెనక గోతులు తవ్వుతున్నారు. చాలా స్పష్టంగా ఈ 3 పదాల్లో వారి యొక్క ఈ 3 నెలల పరిపాలనని మనం చెప్పుకోవచ్చు. చెప్పేవి నీతులు విశాఖపట్నంలో చెప్పారు. ఎందుకయ్యా మీరు పోటీ చేయలేదు ఎమ్మెల్సీకి అంటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు, అవినీతి పరులు కాబట్టి వాళ్ళని తీసుకోవడం ఇష్టం లేక మేము హుందా రాజకీయాన్ని చేయడం కోసం తప్పుకున్నామన్నారు. మరి ఇప్పుడు చేస్తుంది ఏంది? ఏం చేశారు? రాజ్యసభ 2 బీసీలకి ఇచ్చి గౌరవించినటువంటి ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎప్పుడు బీసీలకి, ఎస్సీలకి రాజ్యసభ సీట్లు ఇవ్వలా. 100 కోట్లు ఎవరైతే సూట్ కేసులు తెచ్చిచ్చారో వాళ్ళకే రాజ్యసభ సీట్లు ఇచ్చినట్టుగా చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. ఒకటి ఇచ్చారు, దేవేంద్ర గౌడ్ గారికి ఇచ్చారు. చాలా మందికి అండి, దళితులకైతే ఇచ్చినట్టు చాలా మందికి సూట్ కేసులు కొట్టి తీసుకున్నట్టుగా కూడా చెప్తుంటారు. మా దగ్గర మా ప్రభుత్వంలో ₹1 ఇవ్వకుండా బ్రహ్మాండంగా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మరి అలాంటి బీసీలని, ఎస్సీలని రాజీనామా చేయించుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనేటటువంటి కుబుద్ధితోటి పనిచేస్తున్న కూటమి పార్టీ మళ్ళీ రేపు ఎస్సీలకి ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇవ్వదు అనేటటువంటి వాదన వినిపిస్తుంది. ఎవరైతే షాడో సీఎంలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, కిలారి రాజేష్ గారు, అలాగే కొంతమంది బాగా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుగా వార్తలు విన్నాం. వాళ్ళలో నుంచి కొంతమంది రేస్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంటే బీసీలని కోటికో ఇంకొక దానికో ఆశ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రాజీనామాలు చేపించి ఎవరికి కట్టుబెడతారు అనేది చూడాలి మనం. ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఉపయోగకరమైనటువంటి పని? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థలు దారి తప్పిపోయాయి. ఇది కంప్లీట్ చేసి అటు వెళ్దాం మనం. వ్యవస్థలు, శాంతి భద్రతలు ఇక్కడ వాళ్ళు ఎక్కడ పార్టీ కండవ కప్పుకోలేం. ఇంకా వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసామని చెప్తున్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది? దానికి మీ పార్టీ నచ్చక, మీ పార్టీ విధానాలు నచ్చుకో, మీ పార్టీ నాయకత్వం నచ్చుకో రిజైన్ చేసి ఉంటారని ఎందుకు అనుకోరు? ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి. మోపిదేవి గారు ఓడిపోతే వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చింది. వ్యక్తిగత కారణాలు ఏముంటాయి? ఆర్థిక లావాదేవీలు తప్ప. ప్రభుత్వం వారిది వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో వారు ఉండి ఆర్థికంగా లాభపడాలనో లేదా వారు వేసినటువంటి గాలంకి తగులుకొనే గిలగిల కొట్టుకోవడం తప్ప ఏముంటుంది పర్సనల్గా? ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయమని మీకు పదవిని ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. మీకు ఇంకా సమయం ఉంది. మరి ఇవాళ మీరు వ్యక్తిగత కారణాలతోటి ఒకవేళ రాజీనామా చేస్తే ఇంకో పార్టీలోకి వెళ్లకుండా రాజకీయాల నుంచి తప్పుకొని వ్యక్తిగత కారణాలు చెప్తే బాగుంటుంది. ఇవాళ వేరే పార్టీలోకి మారడానికి వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద గోతులు తవ్వి వారు ఏదో స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం మాట్లాడితే ఎలా సాధ్యం అవుతుంది? వారు చెప్పే మాటకి చేసే పనికి పొంతనుండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే, మేము నైతికతతో కూడిన రాజకీయాలు చేస్తాం, ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళు రిజైన్ చేసి వస్తే తప్ప మేము పార్టీలోకి తీసుకోమని ఆయన చెప్తున్నమాట. ఇది ప్రపంచం అంతా తెలిసినటువంటిది. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే కుదరదు. ఇవాళ ఎమ్మెల్సీలతో రాజీనామా ఎందుకు చేయిస్తున్నారు? డైరెక్ట్గా ఎలక్షన్స్ జరగవు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోలేదు కాబట్టి
వారి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వారే గెలుస్తారు కాబట్టి రాజీనామాలు చేపిస్తున్నారు. మామూలుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేపించేసి మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ పెడితే అది వేరే విషయం. ఇక్కడ ఎమ్మెల్సీలతో రాజీనామా చేపిస్తుంది ఎందుకంటే వారికి సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఖచ్చితంగా వారే గెలుస్తారు కాబట్టి చేపిస్తున్నారు. దీనిలో హుందాతనం ఎక్కడుంది? ఆర్థిక లావాదేవీలు, సూట్ కేసు రాజకీయాలు తప్ప. సో మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకత్వం ఇవి క్రింది స్థాయి, ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ చైర్మన్ లేరు, ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్, వీళ్ళంతా కూడా పార్టీని వదిలి వెళ్ళడం వెనక రీజన్ ఏంటి? వాళ్ళ అధికార పార్టీ ఒత్తిళ్లు మాత్రమేనా, మీ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం కూడా కారణం? ఏ పార్టీ అయితే వారికి రాజకీయ భిక్ష పెట్టిందో, పర్టికులర్గా ఒంగోలు ప్రాంతంకి సంబంధించినటువంటి మేయర్ గారు వెళ్ళడం అనేది ఈ పార్టీలోనే వారికి గౌరవం దక్కింది. మరి ఈ పార్టీలో దక్కినటువంటి గౌరవాన్ని వారు హుందాగానే ఈ మా ప్రభుత్వంలో గడిపారు కదా. ఇవాళ పార్టీ మారాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రభుత్వం లేకపోవడం తప్ప ఇంకొక కారణం ఏముంది? భూతద్దం పెట్టి వెతికినా కానీ మనకు దొరకదు. ఖచ్చితంగా అధికారం కోసం, ఆర్థిక లావాదేవీల కోసం తప్ప పార్టీ మారే వాళ్ళు చెప్పేటటువంటి ఈ కళ్ళబొల్లి కబుర్లు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. సరే, మీరు చెప్తున్న దాని ప్రకారం టీడీపీ మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటే ఆ గోతులు వైసీపీని ఇంకా గుంటలోకి తీసిపోయే పరిస్థితి ఉంటుందా, ఏమన్నా మళ్ళీ పిక్ చేయ పరిస్థితి ఉంటుంది? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి స్వశక్తితో ఎదిగినటువంటి పార్టీ. ఈ పార్టీని గెలిపించటంలో కానీ, ఈ పార్టీని ఇంత బలంగా నిలబెట్టడంలో కానీ మా అధ్యక్షులు వారి యొక్క కృషి, పట్టుదల, దాంతోపాటు సహకరించినటువంటి ఇతర పెద్దలు కూడా ఉన్నారు. బట్ ఇది వారి పార్టీ. వారు ఒంటరిగానే నిర్మించారు, మళ్ళీ ఒంటరిగానే నిర్మించగలుగుతారు. కాబట్టి ఎవరు పోయినా, ఎవరు ఏ రకమైనటువంటి కుయుక్తులు పనినా ఈ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. సో ఇబ్బంది ఏం లేదు, ఏముంటుంది? సో వాళ్ళు చెప్తున్న నీతులు, గోతులు మాట్లాడారు. సో బూతుల సంగతి ఏంటి? బూతులు వాళ్ళే బూతులు మాట్లాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతులు తగ్గిపోయాయి, బూతులు లేకుండా చేసాం రాజకీయాల్లో అని కదా వాళ్ళు చెప్తుంది. ఈ 3 రోజుల నుంచి మనం కానీ చూస్తే ఎవరో ఒక పక్క రాష్ట్రం హీరోయిన్ విషయం తీసుకొచ్చేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, పెద్ద పెద్ద సంస్థల అధిపతుల్ని ట్రాప్ చేసి కేసులు పెట్టి ఆవిడ అనేక విషయాల్లో నేరస్తురాలుగా కేసెస్ బుక్ అయి ఉన్నాయి. ఆవిడని తీసుకొచ్చేసి ఏదో ఒక గృహిణిపై జరిగినటువంటి దాడిగా వారు చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, వారి పెంపుడు మీడియా వ్యవస్థలు చేస్తున్నటువంటి ప్రచారం, వారికి ఉన్నటువంటి వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానీ ఇంకొకటి కానీ ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా ఆ హీరోయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రచారం ఏముందో, ఇది బూత్ కాకపోతే ఇంకొకటి ఏంటి? ప్రచారం ఎందుకు? ఏషియన్ కంపెనీ, పెయింట్స్ కంపెనీల్లో ఏషియన్ కంపెనీ ఒక అతిపెద్ద కంపెనీ, వారి కుమారుణ్ణే ట్రాప్ చేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి చేసినటువంటి కంప్లైంట్స్కి ఏముంటుంది? దానిలో నిబద్ధత, చిత్తశుద్ధి ఏముంటుంది? హుందాతనం ఏముంటుంది? దానిలో నిజం ఏముంటుంది? డబ్బు కోసమో పేరు కోసమో పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అనేది. అదే సార్, వాళ్ళు చేస్తుంది మొదటి రోజు నుంచి, ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రోజుకు ఒక వ్యక్తిని బయటకు తీసుకొచ్చేసి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ఆడపిల్లతోటి ముడిపెట్టి ఆడవాళ్లతోటి రాజకీయం నడుపుతుంది. వాస్తవం కదా, ఇది బూతే కదా. ఈ రాష్ట్ర ప్రజలకు చేయాల్సినటువంటి మేలు చాలా ఉంది నాయన, అదేమన్నా పట్టించుకుంటున్నాం మనం? విద్యాశాఖని వీధిలో వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారు మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇలాంటి వాటి మీద కదా చెయ్యాలి. అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళ బూతు ఎందుకు అంటున్నాం అంటే, ఈ రాష్ట్ర ప్రజలకి టీవీ పెడితే చూపిస్తుంది ఏంటి? మీరు ఎవరికో వ్యక్తికి ఎవరితో మహిళతోటి అక్రమ సంబంధాలని అంటగట్టి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏంటి దీని వలన ఉపయోగం రాష్ట్రానికి? అది చెప్పమనండి. ఈ భూత పురాణాలతో ఏంది? నిజంగా వాళ్ళు తప్పు చేశారా? కేసులు పెడుతున్నారు. ఆ కేసులు, దర్యాప్తు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఇంత వ్యక్తిత్వ హననం జరుగుతుంది? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది? ఎందుకు ఈ కేసులను తవ్వి వాటి మీద డిబేట్లు పెట్టి వాటినే పెద్ద భూతద్దంలో ఎందుకు చూపిస్తున్నారు అంటే, వారి యొక్క పరిపాలన సక్రమంగా సాగట్లేదు. వ్యవస్థలు అన్నీ కూడా పడుకుండే పండబెట్టేశారు వాటిని. ఏ వ్యవస్థ పని చేయట్లా. పోలీస్ వ్యవస్థ, మహిళల భద్రత మీద హోంమంత్రి గారి మాటలను ఒక్కసారి వినండి మీరు. ఈ దేశంలో మహిళల మీద అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరగకూడదని దిశా చట్టాన్ని తీసుకొచ్చి దానికి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక యాప్ని
దానికి అనుసంధానంగా చేసి మహిళల మీద ఎలాంటి ఘోరాలు జరిగినా వారు యాక్షన్ తీసుకునేటట్టుగా సపరేట్ ఒక టీంని ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చి రంగంలోనే ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టుగా మాట్లాడారు. దిశ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్కి మార్చారు. అంటే దాని వలన ఒక యంత్రాంగాన్ని మీరు నిర్వీర్యం చేయడం వలన ఎంత పెద్ద తప్పులు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి. లాస్ట్కి నంద్యాలలో ఒక మానసిక వికలాంగి పైన, ఒక అమ్మాయి పైన, మానసికంగా వికలాంగత కలిగినటువంటి అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. చిన్న బిడ్డల మీద అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. అత్యాచారాలు ఇప్పుడు శాంతి భద్రతల ఇష్యూ కాదు. మీరు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో ఒక మహిళ తప్పు జరిగిందనో, ఒక మహిళని హింసించారనో, లేకపోతే ఇబ్బంది పెట్టారనో మీరు చెప్తున్నారు కదా. దీనికి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈ నంద్యాలలో జరిగినటువంటి మహిళ మీద జరిగిన అత్యాచార నిందితుల మీద ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటున్నాం. మీ పోలీస్ వ్యవస్థ దీని మీద ఎందుకు మోకరించట్లేదు అంటున్నాం. మీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కానీ, హోంమంత్రి గారు కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ బొంకుతనాల మీదో, ఈ రంకుతనాల మీదో ఎందుకు మీకు ఇంత ఇంట్రెస్ట్ అంటున్నాం. అంటే వైసీపీ నాయకులు ఇటువంటి వాళ్ళు అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు. అంతే కదా. ప్రతి ఒక్కరిని ఆర్థిక నేరగాండిగాలో, లేక అసత్య ప్రచారాలతోటి ఇట్లా తప్పుడు వ్యక్తులుగానో, లేదా ఎవరో ఒకరు చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి పార్టీకి రుద్దడమో చేస్తున్నారు కదా. మీరు తెలుగుదేశం పార్టీలో అనేక మంది మహిళల మీద అత్యాచారం చేసి చంపేసి మహేష్ జైన్ అనేటటువంటి వ్యక్తి విజయవాడ నడిబొడ్డున ఒక చిన్న బిడ్డని మానభంగం చేసి చంపేవేశాడు. ఏ చేయలేదా? అది మీ పార్టీ చేయించిందా? మీ పార్టీ నాయకుడు చేయించాడా? లేకపోతే మీ పార్టీ చెప్పి చేయించిందా? ఎవరో పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేస్తే అది పార్టీకి ఎలా రుద్దుతారు? వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది కదా. వాళ్ళపైన మీ పార్టీ తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది కదా. ఖచ్చితంగా తీసుకుంటుంది చర్యలు. ఎందుకు తీసుకోదు? చర్యలు తీసుకుంది కాబట్టి ఆ అమ్మాయి పెట్టినటువంటి హరాస్మెంట్స్ 3 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర, విద్యాసాగర్ అనే దగ్గర, అతని దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని ఆవిడ మీద కేసు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. దానిలో ఏదో తప్పులు జరిగినట్టుగా వారు చూపించడం తప్ప ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కరువైంది. మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇట్లా అవమానపరచడం అనేది కూడా ఇది ఎవరు హర్షించేటటువంటి విషయం కాదు. ఓకే, ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ చూస్తుంటారు మీరు. నిన్న ఈరోజు బాగా హార్డ్అవుట్ అవుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? దానిపైన ప్రభుత్వం ఎలా యాక్ట్ చేసి ఉండాల్సిందని చెప్పి అనుకుంటున్నారు? మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. విద్యను వీధిలో వదిలేసి విదేశాల్లో విద్యాశాఖ మంత్రి గారు తిరిగినప్పుడే ఈ వ్యవస్థలన్నీ పడకేశాయి. 1-2 కేసెస్, ఒకటి కాదు. మొట్టమొదటి ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి కేసు గురించి కూడా చెప్పాను నేను. చిన్న బిడ్డలతోటి అక్కడ వంట చేపిస్తూ దొరికిపోయారు. వంటకు సంబంధించినటువంటి ఆ యొక్క ఎంప్లాయీస్ని నియమించకపోవటం, సెక్యూరిటీ లేకపోవటం, చిన్న ప్రకాశం జిల్లాలో ఒక విద్యార్థిని చంపేశారు. ఇంకొక విద్యార్థి చిన్న అమ్మాయిని గర్భవతిని చేశారు. అదొక పెద్ద సంచలనం. ఇవి కాకుండా ఈ యొక్క ఆహారం, కుళ్ళిన గుడ్లు, కలుషిత ఆహారం, ఒక్క నూజువీడు IIIT దానిలో 800 మంది కలుషిత ఆహారం తిని, అట్లాగే ఏలేశ్వరంలో గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని, 605 మంది ఆ విద్యాలయం నుంచి బయటికి వెళ్ళిపోయారు ఈ ఆహారం తినలేక. శ్రీకాకుళంలో మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో 5 విద్యార్థుల్ని ఎలుకలు గరిచేసినాయి విపరీతంగా. అట్లాగే వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో కలుషిత ఆహారం తినేసి 8 మంది పిల్లలు. తాళ్ళూరు హై స్కూల్లో ఇదే పరిస్థితి. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 16/7 139 మంది. సుంకేశ్వరం గ్రామంలో వాటర్ పైప్ లైన్ లీకేజ్లో కలుషిత వాటర్ తాగేసి 50 మంది. నంద్యాల జిల్లాలో ఎస్డిఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 100 మంది. అపోలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్తో 300 మంది. పాసా ట్రస్ట్ ఆశ్రమంలో విషాహారం తీసుకొని 3 చనిపోయారు అనాథాశ్రమంలో. ఇన్ని ఇన్సిడెంట్స్ ఏంటి? వీటన్నిటి కారణం ప్రభుత్వం ఫెయిల్యూరా కాదా? ఫుడ్ పాయిజన్ గతంలో ఎప్పుడు జరగలేదా? ఎక్కడ జరిగాయి? ఇంతమంది ఒక్క కాలేజీలో 800 మంది విద్యార్థులు అవి తినేసి పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయిందంటే ఎంత అక్కడ నిర్లక్ష్యానికి ఆ వంట
గది ఉంటే అది జరుగుతుంది, ఒకరికో ఇద్దరికో అంటే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మానిటరింగ్ ఫెయిల్యూర్ అంటారు అది. ఖచ్చితంగా వ్యవస్థలన్నీ పడకేశాయి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ కానీ, అత్యాచారాలు కానీ, కలుషిత ఆహారం కానీ, ఈ మానభంగాలు జరుగుతున్నాయి కానీ, లేదా దోపిడీలు కానీ, ఇవన్నీ ప్రభుత్వమే కదా కట్టడి చేయాలి. వ్యవస్థల్ని వదిలేసి గాలికి ఈ తప్పుడు ప్రచారాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దోషులుగా లేకపోతే వారిని ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడానికో లేదా వాళ్ళని కొనడానికో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు అంటున్నాం. దీన్ని గాడిలో పెట్టాలి. మీరు ఒక్క విషయం కాదండి, అనేక విషయాలు కూడా మీరు చూడాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పేరుకేమో పారదర్శక పరిపాలన అని చెప్తారు. ట్రాన్స్పరెంట్ లేదా? ఎక్కడుంది? ఎక్కడుంది? జీవోలు ఇస్తున్నారు. నేను జీవో నంబర్ చెప్తాను మీకు, 29/8. 2 రోజుల క్రితం ఒక జీవో ఇచ్చారు. అది ఎవరికి? ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్ నిబంధనలు, సర్వీస్ మ్యాటర్స్ కి సంబంధించినటువంటి జీవోలు. జీవో ఎంఎస్ నంబర్ 82/83 కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి హైడ్ చేశారు. ఎందుకు చేశారు? ఏముంది ఆ జీవోలో? జీవోలు ఇప్పుడు గవర్నమెంట్ ఓపెన్ లేవు. ఎక్కడున్నాయి? సైట్స్ లో అన్ని జీవోలు కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి హైడ్ చేసి పెట్టేస్తున్నారు. పారదర్శకత ఎక్కడుంది? ఉందా పారదర్శకత? సచివాలయ ఉద్యోగస్తుల్ని వివిధ వ్యవస్థల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మార్చేస్తున్నారు. ఒక గ్రామంలో ఆ రోజు గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యం రావాలంటే పరిపాలనా విధానం గ్రామంకి వెళ్ళాలి. అప్పుడే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ఇవ్వగలుగుతాయి. మరి అలాంటిది ఒక సచివాలయాన్ని తీసుకెళ్లి మా ప్రభుత్వం గ్రామంలో సచివాలయాన్ని పెట్టి అన్ని వ్యవస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని దానిలో ఉద్యోగస్తులుగా నియమించి 500 పైచీలకు గవర్నమెంట్ సర్వీసెస్ ని ఉచితంగా గడపలకు ఇస్తుంటే వాళ్ళందరినీ మళ్ళీ మాతృ సంస్థలకు తరలించేస్తున్నారు. సో ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ ని షిఫ్ట్ చేసేస్తున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి వ్యవస్థ కనపడకూడదు, సచివాలయాలు వినపడకూడదు, ఉండవు ఇంకా. అంతే కదా. ఎందుకు మారుస్తున్నారు? దానిలో ఉన్న ఉద్యోగస్తుల్ని, రెవెన్యూ శాఖ వాళ్ళని రెవెన్యూకి, వైద్య శాఖ వాళ్ళని వైద్య శాఖకి, ఇరిగేషన్ వాళ్ళని ఇరిగేషన్కి ఎందుకు మారుస్తున్నారు? ఇదంతటికి కారణం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం, ప్రతి వ్యవస్థ మీద వారి యొక్క పెత్తనం చెలాయించటం కోసం, ప్రతి వ్యవస్థ వారి కనుసన్నల్లో పనిచేయటం కోసం, ప్రతి వ్యవస్థకు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ శాఖల్లో తిని దొరలటం కోసం చేసే పనులు తప్ప పారదర్శకత ఈ విధంగా కొరబడుతుందా లేదా? పారదర్శకత లేకపోతే ఎవరు ఏది చేసినా, ఎంత విచ్చలవిడితనం చేసినా ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ జీవోల్ని హైడ్ చేయడం కానీ, ఈ యొక్క దిశ చట్టాలని రద్దు చేయడం కానీ, లేకపోతే ఈ గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్ కేసెస్ కానీ ఎలా మీరు కంట్రోల్ చేయగలుగుతారు? ఆ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రభుత్వంలో ప్రతి విషయం మీద మానిటరింగ్ కమిటీ ఉండేది. ప్రతి విషయం మీద ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థ, దానిలో ఉన్న వాలంటీర్స్ కానీ, సచివాలయ ఉద్యోగులు కానీ, ఉమెన్ పోలీస్ వ్యవస్థ కానీ ఇవన్నీ సక్రమంగా పనిచేయడం వలన ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అది ఇమీడియట్గా మా దృష్టికి వచ్చేది, మేము చేయగలిగేటటువంటి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ మానిటరింగ్ ఉండేది. ఇవాళ అవన్నీ తీసివేశారు. కేవలం పోలవరం, అమరావతి ఈ 2 పేర్లు చెప్పుకొని డబ్బా కట్టుకోవడం. ఏదైతే తెలంగాణలో చేశారో అదే ఏపీలో కూడా చేయబోతున్నారు. తెలంగాణలో ఏం చేశారా అంటే హైటెక్ సిటీ అంటారు. అది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది తీసుకొచ్చింది ఆ రోజు రాజీవ్ గాంధీ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా ఐటీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. వారికి ఉన్నటువంటి ఆ విదేశాల మీద అవగాహనతో ఐటీ రంగాన్ని భారతదేశానికి ఇచ్చారు. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. దాన్ని వీరి ఖాతాలో, వీరి బుట్టలో వేసుకున్నారు. అదే విధంగా అమరావతి పేరు చెప్పాలి, పోలవరం పేరు చెప్పాలి, నిధులన్నీ కొల్లగొట్టేయాలి, ఈ రెండింటిని కంప్లీట్ చేయాలి, మేము ఇది చేసామని చూపించుకోవాలి. చేస్తారా రెండింటిని? ఇక దాని మీద పడుతున్నారు వాళ్ళు. చేస్తారా లేదా ప్రజలే. పోలవరంది రివర్స్ టెండరింగ్ పేరుతో మీరు 800 కోట్లు 900 కోట్లు మీరు మిగిలిచ్చారని చెప్తే అసలు రివర్స్ టెండరింగ్ అనే సిస్టమ్ ఎత్తేసింది ప్రభుత్వం. మీరు 7,500 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చింది వాస్తవమా కాదా? అవునా కదా సార్? వచ్చింది కదా. నీతి ఆయోగ్ ప్రశంసించింది ఈ ఇష్యూని.
7,500 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని ఒక పెత్తందారి కంపెనీలకు వెళ్లకుండా వెనక్కి తీసుకొచ్చేసింది. ఆ రోజు నవయుగ కంపెనీకి పోలవరంలో టెండర్ లేకుండా పనులు కట్టబెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇట్లాంటి వాటిని అన్నిటినీ రద్దు చేసి 7,500 కోట్ల రూపాయలు ప్రజలకి మేము మిగల్చగలిగాం. దాన్ని రద్దు చేయడం అంటే ఏంది? విచ్చలవిడితనం చేయడం, పారదర్శకత లోపించటం. ఒక టెండర్లో ఒక కంపెనీ మళ్ళీ ఒకే రేటు ఉన్నదాన్ని తగ్గించి తీసుకుంది అంటే మీరు ఎక్కువ రేటుకి కట్టబెట్టారు, అంతే కదా. తక్కువ రేటుకి ఇంకో కంపెనీ చేయడానికి ముందుకు వచ్చింది. ఎస్కలేషన్ పేరుతో పెరుగుతూ ఉంటది. అలాంటి తగ్గించారంటే అది కూడా 5 సంవత్సరాల తర్వాత. అంటే ఎంత పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారే. అందుకే కదా 2,75,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారు. మా ప్రభుత్వంలో కేవలం 3 సంవత్సరాల్లో, 2 సంవత్సరాలు కరోనా తీసేసి. చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కూడా ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఇలాంటి కంపెనీలకు దోచిపెట్టడం, లేదా ఇలాంటి వ్యక్తులకి ప్రయారిటీస్ పెంచడం. వాళ్ళ ప్రయారిటీ అది, వీళ్ళ ప్రయారిటీ ఇది అనేది. అంతే కదా. సో గొడ్లవల్లూరు ఇష్యూ మీరు మాట్లాడాలి. గొడ్లవల్లూరు ఆ పిల్లల బాత్రూమ్ పెట్టారనేది చాలా జుగుప్సగా అనిపించింది. మరి అసలు అంతమంది పిల్లలు ఉంటారు, ఎవరు అబ్జర్వ్ చేయలేదా? మానిటరింగ్ ఏం లేదా? సీసీ కెమెరాస్ ఉంటాయి కదా అక్కడ కూడా. సార్, ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థి గర్భిణి అయిందనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. విద్యా వ్యవస్థని పూర్తిగా గాలికి వదిలేశారు లోకేష్ గారు. కాబట్టే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. 28 కెమెరాలు, హైడ్ కెమెరాలు అక్కడ ఉన్నాయి అంటే ఏం చేస్తుంది సార్ సంస్థ? వ్యవస్థ ఏం చేస్తుంది? దానిలో ఉన్న ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు? దానిలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, మరి అదంతా ఎలా తెలుసుకోకుండా ఉంటారు? మీరు కూడా ఇంకోటి గమనించాలి. అక్కడ పెట్టినటువంటి కెమెరాలో తీసిన వీడియోస్ వైరల్ అయ్యాయంట. వివిధ విద్యార్థులకి వాటిని ఫార్వర్డ్ చేశారంట. అలా తెలిసి ఉంటుంది. అది ఆ విధంగా బయటకు వచ్చింది. చాలా దుర్మార్గం ఇది. దీనికి రిలవెన్స్ గా నేను ఇంకోటి చెప్తాను. పాలిమర్స్ లో చనిపోయారు కదా 17 మంది. ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన యాజమాన్యం పైన ప్రభుత్వం నామమాత్రం కేసులు పెట్టిందా? అవునండి. కేసు నంబర్స్ కూడా నేను ట్విట్టర్ లో కూడా దీన్ని కేసు నంబర్స్ కూడా పెట్టాను. 100% కరెక్ట్. అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నేను పోస్ట్ చేశాను. క్రిమినల్ కేసు కదా వాళ్ళపైన. ఏవైతే కేసెస్ పెట్టారో ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష పడేటటువంటి కేసెసే పెట్టారు. అంటే స్టేషన్ బెల్ పైన బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అంతే. సార్, చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే సార్, ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేసింది. అనేక సందర్భాల్లో మాలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎదురుదాడి చేయడం తప్ప వీటి మీద ఎలాంటి నిర్ణయాలను కూడా, ఎలాంటి చర్యలను కూడా తీసుకోవట్లా. చూడండి, వారి మీద పెట్టినటువంటి నమోదైన ఎఫెన్షియా ఫార్మా కంపెనీ 17 మంది చనిపోయారు. దీనిలో యాజమాన్యం మీద పెట్టినటువంటి కేసెస్ 106, 125B, 125A బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టారు. వీటిల్లో అత్యంత ఎక్కువ 5 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడుతుంది. తక్కువ 3 సంవత్సరాల్లో కూడా బయటకు వచ్చేస్తారు. ఈ స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చే కేసులు ఇవి. 7 సంవత్సరాల లోపంతా స్టేషన్ బెయిల్ వస్తుంది కదా. ఆ రోజు పాలిమర్ సంఘటనలో చనిపోతే పెద్ద ఎత్తున ఈ పెంపుడు మీడియా మా ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడతాడు అంటే, వాళ్ళ మీద మేము ఆడిట్ చేస్తే, సెక్యూరిటీ ఆడిట్ చేస్తే కంపెనీలు వెళ్ళిపోతాయని సెక్యూరిటీ ఆడిట్ చేయలేదంటున్నాడు. ప్రాణాలు పోతున్నాయి కదా. 17 మంది ప్రాణాలకి విలువ లేదా? ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి టైం లేదా? ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వం రాకముందు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. వాళ్ళ చిన్న చిన్న మహిళల మీద, చిన్న చిన్న బిడ్డల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే బయటికి రాడు. ప్రభుత్వ ఖజానా ఇసుకని లక్షల టన్నులు కొట్టివేస్తుంటే బయటికి రాడు. పేదవాడికి బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే బయటికి రాడు. టెండర్ల పేరుతోటి అక్రమంగా ఈ ప్రభుత్వం యొక్క డబ్బు పెత్తందారులు కొట్టివేస్తుంటే బయటికి రాడు. ఇలా బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే బయటికి రాడు. 800 మంది కలుషిత ఆహారం తింటే బయటకు రాడు. ఇంకేం చేస్తారు మీరు? ఇందుకోసమేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది? ఇది చాలా దుర్మార్గం. గుడ్లవెల్లరి కేసులో వాళ్ళ కొల్లు రవీంద్ర గారు వెళ్ళి మాట్లాడినట్టున్నారు. విద్యాశాఖ మంత్రి గారికి పట్టదా సార్?
ఆయన ఇమీడియట్ గా ట్వీట్ చేశారు ఇమీడియట్ గా అధికారులు ఎంతమందికి సార్ ట్వీట్ చేస్తారు మీరు? ఆ ప్రజల యొక్క గోడు మీకు ఒక ట్వీట్ తో సమానమా? మీకు ఇంతకు మించినటువంటి పని ఏమన్నా ఉందా? ఆవేదన కదా చిన్న ఇంతకు మించినటువంటి పని ఏమన్నా ఉందా? ఈ రాష్ట్రంలో 28 కెమెరాలు పెట్టేసి చిన్న బిడ్డల యొక్క మానాన్ని రోడ్డుపై పెట్టినటువంటి వ్యక్తుల మీద తీసుకునే చర్యలు ఇవా మీరు తీసేది? సివియారిటీ కూడా ఉండాలి కదా, చూపించాలి కదా. పెయిన్ ఉందా మీకు? వ్యవస్థలను ఒకరికి అప్పచెప్పేసాము, ఎవరికో వారు చూసుకుంటున్నారు. సంస్థలను ఇంకొకరికి అప్పచెప్పాము, వారు చూసుకుంటున్నారు. వీరు మాత్రం ట్వీట్లు పెడుతుంటారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటే పిల్లలు ఇంకొకటి లేనే లేదు. చూస్తుంటాం. మా వీడియో ఏదో లీక్ అయిందని ఆత్మహత్యలు చేసుకుంటారంటే చూస్తుంటాం. అంతమంది పిల్లలు వీడియోస్ బయటకు వచ్చేట్టు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేరు కూడా కదా. ఈ సమాజంలో సెక్యూరిటీ ఎక్కడుంది? ఇంకా స్కూల్లో లేకపోతే ఎక్కడుంటుంది? కాలేజీలో లేకపోతే వాళ్ళు. కాబట్టి ఇది చాలా దారుణం. దీనిపై ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలి. వెంటనే నేరస్తులను పట్టుకోవాలి. ఇంకొక దగ్గర జరగకుండా ఇమీడియట్ గా దీనికి అడ్డుకట్ట వేయాలి, చర్యలు తీసుకోవాలి. రైట్. చివరిగా మార్గదర్శికి సంబంధించి మార్గదర్శి పైన పెట్టిన కేసులన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, సిఐడి. దీనిపై మీ కామెంట్ ఏంటి? చెప్పాం కదా సార్, దోచిపెట్టడానికి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వం ఇది. ఆ రోజు రామోజీరావు గారు ఉండారు. రామోజీరావు గారికి వీరు ప్రభుత్వ డబ్బును, ప్రభుత్వ వ్యవస్థలను దోచిపెట్టారు, స్థలాలను, వాటినో ఏం చేశారో ఏమో, వారు వన్ సైడ్గా వీరికి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఆర్బీఐ ఈ పర్టికులర్ కేసులో అవును చాలా స్పష్టంగా దీనిలో అక్రమాలు జరిగాయి, వీరు చేసింది తప్పు అని నిర్ధారించి వాళ్ళు వారికి సంబంధించిన రిపోర్ట్ పంపారు. కోర్టులో చెప్పారు ఆ విషయం. పంపారు. అక్రమాలు జరిగినాయని దాని మీద విత్డ్రా చేసుకోవడం ఏంటి సార్? ప్రజలు కట్టిన డబ్బు మీరు ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేయడానికి లేదు అని నిబంధన ఉన్న తర్వాత అన్ని వేల కోట్ల రూపాయలని వారు తరలించింది స్పష్టంగా కనపడ్డ తర్వాత, ఆ వ్యవస్థే తప్పు అని చెప్పిన తర్వాత దాని మీద కేసు విత్డ్రా చేసుకోవడం అంటే ఇది క్విట్ ప్రోకో కాదా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారిపై ప్రేమ చూపించడం కాదా? ఈ ప్రభుత్వం బాధ్యతను మరచడం కాదా? దీనికి వారే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సిఐడి కేసులు ఉన్నాయి ఇప్పుడు. అన్ని పోతాయి, అన్ని 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 ఒక్క వ్యవస్థ కూడా పనిచేయదు, ఒక సంస్థ కూడా పనిచేయదు. ఈవీఎంలోనే తప్పులు జరిగినాయి అంటే దానిలో ఉన్న వీవీప్యాట్ లో ఉన్న స్లిప్పులు కాలబెట్టమంటున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం ఉన్నాం. ఇక ఇంతకు మించిన ఎన్ని దౌర్భాగ్యాలు, దుర్మార్గాలను చూడాల్సి వస్తుందో చూడాలి, వేచి చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించేందుకు. ఇది తాటిపర్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.